హాయ్ స్టూడెంట్స్. నిన్న మనం కంప్యూటర్‌కి సంబంధించిన నెట్వర్క్స్ కాన్సెప్ట్ చూసాము. అలాగే ఇంటర్నెట్ సెక్యూరిటీ గురించి కూడా నిన్నటి వీడియోలో చూసాం. సో, ఇప్పటివరకు అయిన కాన్సెప్ట్ మీద ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చూద్దాం నాన్న. కారణం ఏంటంటే ఇంకున్న కాన్సెప్ట్‌లు కేవలం రెండే. ఒకటి డీబీఎంఎస్ గురించి తెలుసుకోవడం. రెండోది ఎంఎస్ ఆఫీస్ సూట్ గురించి తెలుసుకోవడం. ఆటిల్లో ఎలాగో ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం లేదు. సో, ఇప్పటి వరకు కవర్ అయిన కాన్సెప్ట్ మీదే ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ కవర్ అయిన కాన్సెప్ట్‌లని ఒకసారి రివైజ్ చేస్తూ ఈ క్వెషన్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చూద్దాం నాన్న. ఈ వీడియోలో మొత్తం 100 క్వెషన్స్ చేసున్నాను. సో, ఆ క్వెషన్స్‌ని మీరు ట్రై చేస్తూ సొల్యూషన్ వినండి. మీరు కాన్సెప్ట్ విన్నదాంతో ఎంత నాలెడ్జ్‌ని అబ్టైన్ చేస్తారో, ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వాటి ఎక్స్‌ప్లనేషన్స్ ఇన్నా కూడా అంతే కాన్సెప్ట్‌ని మీరు గెయిన్ చేయొచ్చు నాన్న. ఓకే అమ్మా? మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ నాన్న. ఫ్లాపీ డ్రైవ్స్, హార్డ్ డ్రైవ్స్ అండ్ టేప్ డ్రైవ్స్ ఆల్ యూజ్ ఏ డాష్ టు రీడ్ డేటా. ఫ్లాపీ డ్రైవ్, హార్డ్ డ్రైవ్, టేప్ డ్రైవ్ అని ఇవన్నీ స్టోరేజ్ మీడియాస్ అని అర్థం అవుతున్నాయి మనకు. అయితే ఈ ఫ్లాపీ డ్రైవ్, హార్డ్ డ్రైవ్ దేని కిందకు వస్తాయి? మ్యాగ్నెటిక్ డిస్క్‌ల కిందకు వస్తాయి. ఈ టేప్ డ్రైవ్ అనేది దేని కిందకు వస్తుంది? మ్యాగ్నెటిక్ టేప్ కిందకు వస్తుంది. మ్యాగ్నెటిక్ టేప్ ఏమో సెకండ్ జనరేషన్‌లో వాడారు. మ్యాగ్నెటిక్ డిస్క్‌లేమో థర్డ్ జనరేషన్ నుంచి వాడుతూనే ఉన్నారు. సో, ఫ్లాపీ డ్రైవ్స్, హార్డ్ డ్రైవ్స్ అండ్ టేప్ డ్రైవ్స్ ఆల్ యూజ్ డాష్ టు రీడ్ డేటా అన్నాడు. సో, ఇవన్నీ యూజ్ చేసేది ఒకటే మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ మెథడ్‌తోనే ఈ హార్డ్ డిస్క్‌లు గావచ్చు, ఫ్లాపీ డిస్క్‌లు గావచ్చు, టేప్ డ్రైవ్‌లు గాని పనిచేస్తూ ఉంటాయి. ఇక లేజర్ అన్నాడు చూడండమ్మా. ఇవి ఆప్టికల్ డిస్క్‌లు. అంటే సీడీలు, డీవీడీలు, బ్లూరేలు, హోలోగ్రాఫిక్ వర్సటైల్ డిస్క్‌లు ఇవన్నీ కూడా లేజర్ మీద వర్క్ చేస్తాయి. ప్రస్తుతానికి ఇతరిచ్చిన ఫ్లాపీ డిస్కు, హార్డ్ డిస్కు, టేప్ డ్రైవ్ మాత్రం దేని మీద వర్క్ చేస్తాయంటే మ్యాగ్నెట్స్ మీద వర్క్ చేస్తాయని చెప్పట్టు. మ్యాగ్నెటిక్ మెటీరియల్‌తో తయారవుతాయి. సో, మ్యాగ్నెటిక్ డిస్క్స్ అని అంటారు వీటిలిని. ఓకే నాన్న? సో, ఇలా ప్రతి క్వెషన్‌కి నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. జాగ్రత్తగా వినండి నాన్న. మీరు ఆన్సర్ కూడా ఫస్టు ట్రై చేయండి. ఓకేనా? రైట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నాడు. ఉన్న వాటిల్లో లోయెస్ట్ ఫార్మ్. ఉన్న వాటిల్లో లోయెస్ట్ ఫార్మ్ ఏది అంటే లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్. నాన్న మనకున్న వాటిల్లో లో లెవెల్ లాంగ్వేజెస్ ఏమేమి వస్తాయి? ఒకటేమో మెషిన్ లెవెల్, మెషిన్ లెవెల్. ఇంకోటేమో అసెంబ్లీ లెవెల్, లెవెల్. సో, ఉన్న వాటిల్లో లోయెస్ట్ ఫార్మ్ ఏది? లోయెస్ట్ ఫార్మ్ ఏది అంటే మెషిన్ లెవెల్. అది కేవలం జీరోస్ అండ్ వన్స్‌తో ఉంటుంది. ఓకేనా? సో, మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 2 మెషిన్ లెవెల్ అని పెట్టాల్సొస్తుంది. మరి కోబాల్ అని ఉంది నాన్న. కోబాల్ ఫుల్ ఫార్మ్ అడిగున్నాడమ్మా చాలా సార్లు. కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్‌ని ఎవరు డెవలప్ చేశారంటే గ్రేస్ హూపర్. హెచ్ఓపిపిఈఆర్ గ్రేస్ హూపర్. ఇక నెక్స్ట్‌ది పెర్ల్. పెర్ల్ కూడా ఒక అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పెర్ల్ కూడా ఒక అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని లారీ వాల్, లారీ వాల్ అనే వ్యక్తి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో, మనల్ని అడిగిందైతే లోయెస్ట్ ఫార్మ్ నాన్న. లోయెస్ట్ ఫార్మ్‌లో ఉండేది 2 మెషిన్ లెవెల్, అసెంబ్లీ లెవెల్. ఆ రెండిట్లో లోయెస్ట్ ఏది అంటే మెషిన్ లెవెల్ అని చెప్పేయొచ్చు. ఓకే నాన్న? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ వన్ ఈస్ ద వోలటైల్ మెమరీ అన్నాడు. వోలటైల్. వోలటైల్ అంటేనే డేటా వానిష్ అయిపోవడం. డేటా తాత్కాలికంగా ఉండడం. డేటా తాత్కాలికంగా ఎక్కడుంటుంది అంటే లో మాత్రమే ఉంటుంది. మిగతా వాటిల్లో డేటా పర్మనెంట్‌గానే ఉంటుంది. రోమ్‌లో గావచ్చు, సెకండరీ స్టోరేజ్ డివైజుల్లో గావచ్చు, డేటా పర్మనెంట్‌గానే ఉంటుంది. డేటా తాత్కాలికంగా ఉండేది ఒక ర్యామ్‌లో మాత్రమే. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇక్కడ ఆప్షన్‌లో ఫస్ట్ ఆప్షన్‌ని
హార్డ్ డిస్క్ అని ఇచ్చాడమ్మా. ఇదేంటిది? సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్. రోమ్ ఇది ప్రైమరీయే కానీ రోమ్లో ఉన్న డేటా పర్మనెంట్గా ఉంటుంది. ఇది నాన్ వోలటైల్. ఆప్టికల్ డిస్క్లు అంటే సిడి, డివిడి ఇవన్నమాట. ఇవి నాన్ వోలటైల్ అన్నమాట. ఇవి కూడా నాన్ వోలటైల్, కాకపోతే ఇవి సెకండరీ స్టోరేజ్ కిందకు వస్తాయి. ఓకే అమ్మా. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి తల్లి? అప్పుడు ర్యామ్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు డేటాబేస్కి సంబంధించిన లాంగ్వేజ్ ఇది. పెరల్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెబ్ పేజెస్ కోసం వాడతారు. సి అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓఎస్ డెవలప్ చేయడానికి వాడతారు. అయితే ఈ పెరల్ గురించి ఇందాక చెప్పాను నాన్న. దీన్ని డెవలప్ చేసిన ఎవరంటే లారీ వాల్. జావా జేమ్స్ గాజ్లింగ్. సి చేసి డెనిస్ రిచీ. మరి ఉన్న వాటిల్లో డేటాబేస్ ఏది అంటే ఎస్క్యూఎల్ నాన్న. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాఫ్ట్వేర్? ఉన్న వాటిల్లో సాఫ్ట్వేర్ ఏదన్నాడు? కీబోర్డ్ ఫిజికల్ డివైస్ అమ్మ, ఇది కాదు. స్కానర్ కూడా ఫిజికల్ డివైస్, ఇట్లా మనం టచ్ చేయొచ్చమ్మా. మౌస్ను కూడా మనం టచ్ చేయొచ్చు. ఇవన్నీ హార్డ్వేర్. కీబోర్డ్ ఎలాంటి డివైస్ నాన్న? ఇట్స్ అన్ ఇన్పుట్ డివైస్. స్కానరు ఇది కూడా ఇన్పుట్ డివైస్. మౌస్ ఇది కూడా ఇన్పుట్ డివైస్. కానీ మనల్ని అడిగింది ఏంటి? సాఫ్ట్వేర్ కావాలన్నాడు. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఉన్న వాటిల్లో సాఫ్ట్వేర్ ఏది అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఏంటమ్మా ఇది? ఇది ఒక వెబ్ బ్రౌజర్. ఓకేనా? బై డిఫాల్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఏ సెర్చ్ ఇంజన్ ఉంటుంది అని అడుగుతాడు. బింగ్ అనే సెర్చ్ ఇంజన్ ఉంటుంది అమ్మా. గూగుల్ క్రోమ్లో అనుకోండి, డిఫాల్ట్గా ఉన్న సెర్చ్ ఇంజన్ ఏది అంటే గూగుల్. మరి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఏముంటుంది అంటే బింగ్. దీనికన్నా ముందర ఎంఎస్ఎన్ అని ఒకటి ఉండిందమ్మా సెర్చ్ ఇంజన్. ఇప్పుడైతే బింగ్ అనేది సెర్చ్ ఇంజన్గా వాడుతున్నారు. మరి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు ఎవరికి సంబంధించింది అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించిందమ్మా. మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందింది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ సెండ్స్ అండ్ రిసీవ్స్ డేటా ఓవర్ టెలిఫోన్ లైన్స్? ఫోన్ లైన్ల సహాయంతో డేటాని సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? టు అండ్ ఫ్రమ్ కంప్యూటర్స్. కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి టెలిఫోన్ల లైన్ల సహాయంతో డేటాని సెండ్ చేయడం, రిసీవ్ చేయడం. టెలిఫోన్ లైన్ అంటే ల్యాండ్ లైన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్. వైఫై కాకుండా ల్యాండ్ లైన్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్, బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ తీసుకునేవాళ్ళు. అలా కనెక్షన్స్ తీసుకుంటే ఆ డివైస్ని ఏమంటారు? ఎక్స్పాన్షన్ స్లాట్స్ అన్నాడు, కాదు. స్పీకర్ అన్నాడు, కాదు. సౌండ్ కార్డ్ అన్నాడు, కాదు. దీన్ని ఏమనాలి అంటే మోడెం అనాలి. మోడెం ఫుల్ ఫామ్ అడుగుతాడు నాన్న. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. ఏంటి మాడ్యులేషను, డిమాడ్యులేషన్? నానా, ఇప్పుడు ఉదాహరణకు ఇది మీ కంప్యూటర్ 1, ఇది వేరే వ్యక్తిది, మీ ఫ్రెండ్ కంప్యూటర్ 2. మీ డేటా కనెక్షన్ జరగాలి, డేటా ట్రావెలింగ్ అనేది జరగాలి. నువ్వు వాడే కంప్యూటర్ ఏమో డిజిటల్ డివైస్. ఇదేంటిది? డిజిటల్ డివైస్. నువ్వు ఏం వాడుతున్నావు? టెలిఫోన్ లైన్లు వాడుతున్నావు. టెలిఫోన్ లైన్ వాడితే అది ఖచ్చితంగా అనలాగ్ సిగ్నల్స్నే తీసుకెళ్ళగలదు.
డిజిటల్ డేటాను తీసుకెళ్ళవు వైర్లు, అనలాగ్ సిగ్నల్స్ని తీసుకెళ్తాయి. మరి ఈ డిజిటల్ డేటా అనలాగ్ సిగ్నల్గా మారాలి అంటే ఇక్కడ మాడ్యులేషన్ జరగాలి. మాడ్యులేషన్ జరగాలి. ఏం మాడ్యులేషన్ జరగాలి? డిజిటల్ డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అనలాగ్ సిగ్నల్స్. ఆ పేరే చూడండి, డిజిటల్ అన్నప్పుడు డేటా అంటున్నాను, అనలాగ్ అన్నప్పుడు సిగ్నల్స్ అంటున్నా. సో ఈ డిజిటల్ డేటాని అనలాగ్ సిగ్నల్స్గా ఫస్ట్ ఇక్కడ ఏం జరగాలి అంటే మాడ్యులేషన్ జరగాలి. మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళినప్పుడు డీమాడ్యులేట్ అవ్వాలి, డీమాడ్యులేషన్ జరగాలి. డీమాడ్యులేషన్ జరిగి మళ్ళీ అనలాగ్ కాస్త డిజిటల్గా రీచ్ అయితేనే ఆ యంత్రానికి అర్థమవుతుంది. సో ఈ మాడ్యులేషను డీమాడ్యులేషను చేయగలిగే వ్యక్తి ఎవరు అంటే మోడెమ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ controls the various computer parts and allows the user to interact with the computer. కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి? ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ వల్లనే ఒక హ్యూమన్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ కాగలడు. సరైన ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వలేమమ్మా. ఎందుకంటే సిస్టమ్కి అర్థమయ్యేది మెషిన్ లెవెల్, మనకు అర్థమయ్యేది హ్యూమన్ అండర్స్టాండబుల్ ఇంగ్లీషు. ఉదాహరణకు మా స్టార్ట్ మెనూ క్లిక్ చేయాలి అంటారు. స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే వెనకల ఎంత కోడింగ్ ఉందో ఓఎస్కి తెలుసు. నీకు తెలిసిందంతా మౌస్ తీసుకోపోయి స్టార్ట్ మెనూని క్లిక్ చేయడం. సో అలా యూజర్కి ఒక మంచి ఇంటరాక్టివ్ మోడ్ ఇచ్చేది ఎవరు అంటే ఓఎస్ఏ. అంతేకాకుండా ఈ ఓఎస్ ఏం చేయాలి అంటే కంప్యూటర్ పార్ట్స్ని కూడా కంట్రోల్ చేయాలి. కంప్యూటర్ పార్ట్స్ అంటే ఏంటి? ఇన్పుట్ డివైజులు, అవుట్పుట్ డివైజులు, స్టోరేజ్ డివైజులు, ప్రాసెసింగ్ డివైజెస్, వీటినన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఓఎస్. సరే, ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ది యూటిలిటీ సాఫ్ట్వేర్ అన్నాడు. ఆల్రెడీ చెప్పానమ్మా, యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఇవి మీ సరదాల కోసం వాడే సాఫ్ట్వేర్స్. సరదాలు అంటే ఏంటి? వీడియో గేమ్స్, బ్రౌజర్స్, యాంటీవైరస్లు, మీడియా ప్లేయర్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే యూటిలిటీస్ అంటారు. ఇవి లేకపోయినా సిస్టమ్ పనిచేస్తుంది. వాస్తవానికి యూటిలిటీ సాఫ్ట్వేర్ లేకపోయినా సిస్టమ్ పనిచేస్తుంది. కాకపోతే యూటిలిటీ సాఫ్ట్వేర్స్ ఉంటేనే ఎక్కువసేపు సిస్టమ్ ముందర యూజర్ కూర్చుంటాడు. ఉదాహరణకు మీ కంప్యూటర్లో గేమ్స్ లేవు, బ్రౌజర్స్ లేవు, యాంటీవైరస్ లేదు, మీడియా ప్లేయర్స్ లేవు, ఎడిటింగ్లు చేయలేరు, ఓన్లీ ప్రోగ్రామింగే రాయాలి, మూవీలు సాంగ్స్ అవన్నీ వినలేరు అంటే ఎంతసేపు కూర్చుంటారమ్మా సిస్టమ్ ముందర? అసలు సిస్టమ్ ముందర అంత అవసరం ఎవరికి ఉండదు కూడా. కాబట్టి సో ఈ యూటిలిటీస్ అనేవి కేవలం మన సరదాల కోసమే. చాలామంది పిల్లలు అంటారు నాకు కంప్యూటర్ వర్క్ చేయడం వచ్చు. ఏంటి కంప్యూటర్ వర్క్ చేయడం? ఆయన దృష్టిలో కంప్యూటర్ వర్క్ చేయడం అంటే ఇవే, గేమ్స్, బ్రౌజర్ని చూడడం, యాంటీవైరస్ని చూడడం. సో అదే కంప్యూటర్ రావడం అంటే. వాస్తవానికి అది. సో యూటిలిటీస్ ఉండడం వల్లనే ఇంత ఇంటరాక్టివ్గా జనాలు అన్నది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకేనా? రైట్, రెండోది చూద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్. ఇదే ఇప్పుడు మన ఆన్సర్. ఇక మూడోది ఏమి ఇచ్చినాడు చూడండి నాన్న. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? టెక్స్ట్ ఎడిటర్లు అమ్మాయి. మనకు ఎంఎస్ వర్డ్ అనేది దానికి ఉదాహరణ. ఇది కాకుండా నోట్ ప్యాడ్ అని ఒకటి ఉంటుందమ్మా. నోట్ ప్యాడ్ కూడా దానికి ఉదాహరణ. నెక్స్ట్ వర్డ్ ప్యాడ్ అని ఒకటి ఉంటుంది. వర్డ్ ప్యాడ్ ఇవన్నీ ఏంటి? టెక్స్ట్ ఎడిటర్లు నాన్న. టైప్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ లాంటివి లేదా అప్లికేషన్స్ లాంటివి. సో వాటిని వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఇక డేటాబేస్ అంటే తెలుసు కదమ్మా, స్టోరేజ్. డేటాని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి వాడే ప్రోగ్రామ్స్నే డేటాబేస్ ప్రోగ్రామ్స్ అంటారు. సో మొత్తం మీద ఈ మాట కీలకం నాన్న. యూజర్ టు ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. కంప్యూటర్తో యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఏం కావాలి? ఆపరేటింగ్ సిస్టమే కావాలి. అదే మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. SMTP, FTP అండ్ DNS ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ డాష్ లేయర్. ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే ISO OSI మోడల్లో వస్తుంది. ISO OSI మోడల్లో వస్తుంది.
అక్కడ మొత్తం మనకు 7 లేయర్స్ ఉంటాయి. మరి ఇక్కడ చెప్పిన ఎస్ఎంటీపీ, ఎస్ఎంటీపీ నాన్న పీటీ కాదమ్మా అది. ఎస్ఎంటీపీ అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎస్ఎంటీపీ. అలాగే ఎఫ్టీపీ. ఎఫ్టీపీ అంటే ఏంటి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఇవి కాకుండా టెల్నెట్ అంటే ఎక్కడో ఉన్న కంప్యూటర్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడమే ఈ టెల్నెట్ ప్రోటోకాల్ యొక్క లక్షణం. మైమ్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. నెక్స్ట్ పాప్ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. తల్లి ఇవన్నీ కూడా ఏ లేయర్లో వాడతారు అంటే 7th లేయర్లో వాడతారు నాన్న. మనకున్న 7th లేయర్ ఏది అంటే అన్నిటికన్నా పైన ఉండే లేయర్ నాన్న, అప్లికేషన్ లేయర్. చాలామంది ఎఫ్టీపీకి అబ్రివేషన్ తెలుసు, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని. అందుకని ఆప్షన్ 3 ట్రాన్స్పోర్ట్ లేయర్ అని పెట్టాలని చూస్తారు. ట్రాన్స్పోర్ట్ లేయర్లో వాడే ప్రోటోకాల్ రెండే, టీసీపీ, యూడిపి. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో ఇవన్నీ కూడా, ఇది ఎస్ఎంపిటి కాదు నాన్న, ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇవన్నీ కూడా ఏ లేయర్లో వాడతారు అంటే అప్లికేషన్ లేయర్లో వాడతారు నాన్న. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏముంటుంది అంటే టీసీపీ, ఐపీ. నెట్వర్క్ లేయర్లో వాడే ప్రోటోకాల్ ఏంటండి? ఐపీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్. డేటా లింక్ లేయర్, ఇది సెకండ్ లేయర్ నాన్న. డేటా లింక్ లేయర్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి మీడియా యాక్సెస్ కంట్రోల్, ఇంకొకటి లాజిక్ లింక్ కంట్రోల్ లేయర్. మ్యాక్లో ఏం కనిపెడతారు? సిస్టమ్ యొక్క ఫిజికల్ అడ్రస్ని కనుక్కుంటారు. ఫిజికల్ అడ్రస్. ఎల్ఎల్సిలో ఏం జరుగుతుంది? సిఆర్సి అనే ఒక టెస్ట్ జరుగుతుంది, సైక్లిక్ రిడెండెన్సీ టెస్ట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా నెట్వర్క్స్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. బిట్ అనేది ఇలాగే వస్తుంది. మీరు ఆ కాన్సెప్ట్ కానీ వినుంటే ఈజీగా ఇక్కడ బిట్ని అటెంప్ట్ చేయొచ్చు. ఇంకొకటి, ప్రతి ఆప్షన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ప్రతి ఆప్షన్ ఏదో క్వశ్చన్కి ఆన్సరే. అది ఎలా వస్తుంది అప్పుడు క్వశ్చన్ అన్నది ఇప్పుడే చూసుకోవాలి మీరు. అది కరెంట్ అఫైర్స్ కావచ్చు లేదా కంప్యూటర్స్ కావచ్చు. ప్రతి బిట్కి క్వశ్చన్ ఏమై ఉండొచ్చు అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓన్లీ ఆన్సర్ నేర్చుకొని పోకూడదు నాకు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓసిఆర్ అనేది ఒక స్కానర్ నాన్న. స్కానర్ మామూలుగా ఏదైనా ఒక స్కానర్తో ఒక పేపర్ని స్కాన్ చేస్తే అది ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. కానీ అందులో ఉన్న అక్షరాలు నువ్వు ఎడిట్ చేయాలంటే కుదరదు. మెటీరియలే ఉంది, నువ్వు స్కాన్ చేస్తే అది జేపీఈజీ ఫార్మాట్లో వస్తుంది, ఇమేజ్ ఫార్మాట్లో వస్తుంది. అందులో ఉన్న అక్షరాలని ఎడిట్ చేయడం కుదరదు. ఒకవేళ నువ్వు స్కాన్ చేసిన పేపర్లో ఉన్న అక్షరాలని ఎడిట్ చేయాలి అంటే నువ్వు ఓసిఆర్తో స్కాన్ చేయాలి. ఓ అంటే ఆప్టికల్. ఆప్టికల్ అంటే లైట్ సహాయంతో పనిచేస్తుందని అర్థం. లైట్ సహాయంతో ఏం కనుక్కోవాలి? ఇది క్యారెక్టర్స్. లైట్ని వాడుతూ ఆ పేపర్లో ఉన్న అక్షరాలని రికగ్నైజ్ చేయాలి. రికగ్నిషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకేనా? ఎక్కడుంది అది? ఆప్షన్ 1లో ఉంది. ఆప్టికల్, లైట్తో క్యారెక్టర్స్ని రికగ్నిషన్ చేయాలి. ప్రతి స్కానరు ఆప్టికల్ డివైస్ అయినమ్మా. మీరు కావాలంటే జెరాక్స్ షాప్లో చూడండి, ఒక పేపర్ పెట్టగానే ఒక లైట్ లాంటి బీమ్ మీ ముందర పోతూ ఉంటుంది. ప్రతిదీ ఆప్టికలే. కాకపోతే ఈసారి జస్ట్ ఊరికే పేపర్ని చూడడం కాదు, అందులో ఉన్న అక్షరాలని రికగ్నైజ్ చేయాలి. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. Which of the following is a popular programming language for developing multimedia web pages, websites, web-based applications? అనా ఈ వెబ్ పేజెస్ రావాలన్నా, వెబ్సైట్స్ రావాలన్నా మనకున్న ఒకే ఒక దిక్కు జావా.
ఈ జావా ప్రోగ్రామింగ్ దేంట్లో కలిపేస్తారంటే హెచ్టీఎంఎల్లో కలిపేస్తారు. ఓకేనా? సో, ఇట్లాంటి వాటిలన్నిటికీ ఒకే ఒక దిక్కు ఎవరంటే జావా. ఓకేనా? జావాని ఎవరు కనిపెట్టారు నాన్న? జావా వాస్ డెవలప్డ్ బై జేమ్స్ గాజ్లింగ్. ఓకేనా? జావాకి ఇనిషియల్‌గా ఉన్న పేరేంటి? జావాకి ఇనిషియల్‌గా ఓక్ అనే పేరుండిందన్న. ఓక్ అంటే కాఫీ ట్రీ. మీరు లోగో గమనిస్తే ఒక కాఫీ కప్ ఉంటది. ఓక్ అనే పేరుతో వచ్చింది. ఓకే. మరి ఈ జావాకున్న గొప్పతనం ఏంటంటే ఓరా అంటారు నాన్న దీన్ని. ఓరా. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. దీని గొప్పతనం ఇదే. ఈ జావా ఇంత క్లిక్ అవ్వడానికి కారణం కూడా ఇదే. సి లాంగ్వేజ్ ఉందమ్మా. ఒక సిస్టంలో రాసిన ప్రోగ్రామ్ ఇంకో సిస్టంలో రన్ అవ్వదు. సి ప్లస్ ప్లస్ పరిస్థితి కూడా అంతే. మరి జావాకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఒక సిస్టంలో రాయి, రైట్ వన్స్, రన్ ఎనీవేర్. నీకు నచ్చిన సిస్టంలో రన్ అవుతుంది. ఒక్కసారి నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసావనుకో, యాపిల్ సిస్టంలో అయినా ఓపెన్ అవుతుంది, లేదా స్మార్ట్ ఫోన్స్లో అయినా ఓపెన్ అవుద్ది, ట్యాబ్లో అయినా ఓపెన్ అవుద్ది, మామూలు పీసీస్లో అయినా ఓపెన్ అవుద్ది. ఎక్కడైనా ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ వెబ్ పేజెస్, మల్టీమీడియా వెబ్సైట్స్ ఇవన్నీ ఏ లాంగ్వేజ్లో చేస్తారు? పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగాడు. జావా అనేది ఇవ్వాలి. ఓకేనా? దీన్నే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఊప్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అంటే జావా అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇక కోబాల్ ఆల్రెడీ ఇంత ముందరే చెప్పానమ్మా. ప్యూర్ బిజినెస్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. మరి కోబాల్ని కనిపెట్టిన వ్యక్తి గ్రాస్ హూపర్. రైట్. ఇప్పుడు మన ఆన్సర్ అయితే జావా నన్ను. బేసిక్ అబ్రివేషన్ అడుగుతాడమ్మ. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. మరి బేసిక్ని డెవలప్ చేసిన వ్యక్తులు ఎవరంటే థామస్ అమ్మ. ఇంకొక ఆయన కర్డ్స్. థామస్ ఒక ఆయన, కర్డ్స్ ఒక ఆయన. జాన్ కర్డ్స్ అని, ఇంకొక ఆయన థామస్ అని. సో వీళ్ళిద్దరూ ఈ బేసిక్ అనే లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ అసెంబ్లర్ అంటే ఏంటమ్మా? ఇది ఒక ట్రాన్స్లేటర్. ఏంటి ట్రాన్స్లేటర్ ఎందుకు పనికి వస్తుంది అంటే, ఆల్రెడీ ఇందాకే చెప్పాను, లో లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు. లో లెవెల్ లాంగ్వేజెస్లో ఏమేమి ఉన్నాయి? ఒకటి మెషిన్ లెవెల్, ఇంకొకటి అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్, ఏఎల్పి. సో ఈ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ని మెషిన్ లెవెల్ ప్రోగ్రామింగ్గా మార్చాలి అంటే అనువదించే వ్యక్తి, ట్రాన్స్లేటర్ అంటేనే అనువదించేవాడు. సో ఆ అనువదించే ఆ ప్రోగ్రామ్నే అసెంబ్లర్ అని పిలవాల్సి వస్తుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు కనెక్ట్ ఏ పర్సనల్ కంప్యూటర్ టు ఏ నెట్వర్క్? మన పర్సనల్ కంప్యూటర్ని ఒక నెట్వర్క్కి కనెక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఆప్షన్ ఏలో 1లో మోడెమ్ అన్నాడు. మోడెమ్ దీనికి కాదు కదా. మోడెమ్ దేనికి? ఇందాకే చెప్పా, మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ చేస్తుంది. సిపియు అన్నాడు. సిపియు సిస్టమ్ని ప్రాసెసర్. సిపియు అంటే ఆ రేకు డబ్బా కాదమ్మా. చాలామందికి సిపియు అంటే మానిటర్ పక్కనే ఉన్న రేకు డబ్బా గుర్తుకొస్తుంటుంది. అది కాదు తల్లి. సిపియు అంటే ఒక చిన్న భాగం, ప్రాసెసర్. సో ఇక్కడ ప్రాసెసర్ అయితే ఆన్సర్ కాదు. మరి ఇక్కడికి ఆన్సర్ ఏది అంటే ఎన్ఐసి. ఎన్ఐసి. ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఎన్ఐసి. ఓకే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బయాస్ స్టాండ్స్ ఫర్ అన్నాడు. ఇది చాలా సార్లు అడిగిన అబ్రివేషన్ నన్ను. అసలు బయాస్ అంటే ఏంటి తల్లి? మీరు సిస్టమ్ ఆన్ చేయగానే బ్లాక్ స్క్రీన్ వస్తుందమ్మా. ఒక బ్లాక్ స్క్రీన్ ఏవో రన్ అవుతూ ఉంటుంది. ఆ బ్లాక్ స్క్రీన్, ఆ బ్లాక్ స్క్రీన్నే బయాస్ సెట్టింగ్స్ అంటారు. బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్
సిస్టమ్ బయాస్. ఆ కంప్యూటర్కి కనెక్ట్ అయిన ఇన్పుట్ డివైజుల్ని, అవుట్పుట్ డివైజుల్ని అది ఒకసారి గమనిస్తున్నాం. దాన్నే బయాస్ అని అంటారు. మరి ఈ బయాస్లో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ పేరే పోస్ట్. చాలా ఇంపార్టెంట్ నాన్న. బయాస్లో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే పోస్ట్. పోస్ట్కి అబ్రివేషన్ అడుగుతాడు నాన్న. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటే సిస్టమ్ ఆన్ చేసిన ప్రతిసారి తనకు తానుగా టెస్ట్ చేసుకునే పరీక్ష ఇది. ఏం చెక్ చేసుకుంటుంది? అసలు నా కంప్యూటర్లో ర్యామ్ ఎంత ఉంది, నా కంప్యూటర్లో ప్రాసెసర్ కెపాసిటీ ఎంత, నేను వర్క్ చేసే ఈ కంప్యూటర్కి ఇన్పుట్ డివైజ్లు ఏంటి, అవుట్పుట్ డివైజ్లు ఏంటి, పెన్ డ్రైవ్లు ఏమైనా కనెక్ట్ చేసాడు, ఆ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత, ఓఎస్లు ఎన్ని ఉన్నాయి. కొన్నిసార్లు ఒకే సిస్టంలో 2 ఓఎస్లు ఉంటాయి. ఏ ఓఎస్తో నేను స్టార్ట్ అవ్వాలి, సిమాస్ బ్యాటరీ పనిచేస్తుందా లేదా, సిస్టమ్ డేట్ అండ్ టైం కరెక్ట్గా ఉందా లేదా. గమనిండి, అప్పుడప్పుడు సిస్టమ్ డేట్ అండ్ టైం కరెక్ట్గా లేకపోతే ప్రెస్ F1 టు కంటిన్యూ అనే ఒక కమాండ్ కూడా ఇస్తూ ఉంటుంది మీకు. సో అలా తనకు తానుగా నిర్వహించుకునే పరీక్షే ఈ పోస్ట్ నాన్. మరి బయాస్ అంటే అబ్రివేషన్ అడిగాడు. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఇది మన ఆన్సర్ నాన్న. ఓకే నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The metal or plastic case that holds all the physical parts of the computer is. ఒక మెటల్ కేస్ కానీ ఒక ప్లాస్టిక్ కేస్ ఉంటుంది. అన్ని ఫిజికల్ పార్ట్స్ దాంట్లో ఉంటాయి. అంటే ఏంటి అన్ని ఫిజికల్ పార్ట్స్ అంటే దీని లోపల CPU ఉంటుంది, దీని లోపల ర్యామ్ ఉంటుంది, దీని లోపల మదర్ బోర్డ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది. ఈ మెటల్ కేస్ని ఏమంటారు? ఈ కేస్ని ఏమంటారు అన్నది క్వశ్చన్. దీన్ని సిస్టమ్ యూనిట్ అంటారు నాన్న. సిస్టమ్ యూనిట్. ఇందాకే చెప్పాను, ఆ రేకు డబ్బా పేరు CPU కాదు. ఆ రేకు డబ్బాలో ఉన్న ఒక ముఖ్యమైన భాగం CPU. ఆ రేకు డబ్బా పేరు అడిగితే మాత్రం మనం ఏం చెప్పాలి అంటే సిస్టమ్ యూనిట్ అని చెప్పాలి. ఓకేనా? చాలామంది CPU పెట్టాలని చూస్తారు, CPU కాదు నాన్న. ఇక మెయిన్ ఫ్రేమ్స్ అన్నాడు. మెయిన్ ఫ్రేమ్స్ అంటే ఏంటి తల్లి? మెయిన్ ఫ్రేమ్స్ అనేది ఒక సర్వర్ బేస్డ్ కంప్యూటర్. అది క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో వస్తాయి మనకి. సూపర్ కంప్యూటరు, మెయిన్ ఫ్రేమ్స్, మినీ కంప్యూటరు, ఇక మైక్రో కంప్యూటర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ ఎక్సెప్ట్. ఉన్న వాటిలో అన్ని ఇన్పుట్ డివైజ్లు ఉన్నాయి, ఒక్కటి కాకుండా అన్నాడు. అదేందో చెప్పమన్నాడు. తల్లి స్కానర్ అనేది ఇన్పుట్ డివైజ్ మనకు తెలుసు. మౌస్ కూడా ఇన్పుట్ డివైజే, పాయింటింగ్ ఇన్పుట్ డివైజ్ అంటారు దీన్ని. కీబోర్డు కూడా ఇన్పుట్ డివైజే. ఉన్న ప్రింటర్ మాత్రమే అవుట్పుట్ డివైస్ నాన్న. సో మన ఆన్సర్ ఏం పెట్టాలి అంటే ప్రింటర్ అని పెట్టాలి. ఇక ఈ ఎవరు డెవలప్ చేశారో తెలుసు కదా తల్లి. స్కానర్ని డెవలప్ చేసిన వ్యక్తి పేరు రాడ్ ఎఫ్ హెల్. మౌస్ని డగ్లస్ ఏంజెల్ బట్ అని ఆయన డెవలప్ చేశాడు. కీబోర్డ్ని మన క్రిస్టఫర్ లాథమ్ షాల్స్ అనే ఆయన డెవలప్ చేశాడు. ప్రింటర్ని చెస్టర్ కార్లసన్ అనే ఆయన డెవలప్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఈస్ ద ఫస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఫస్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొహమాటం లేకుండా ఫార్ములా ట్రాన్స్లేషన్. ఫార్ములా ట్రాన్స్లేషన్, ఫోట్రాన్. ఇదే ఫస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాన్న. సి, కోబాల్, C++, ఇవి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాన్న. ఇవి కూడా ప్రోగ్రామింగ్. కాకపోతే హై లెవెల్లో ఫస్ట్ వచ్చింది ఏది అంటే ఫోట్రాన్. కొన్ని పుస్తకాల్లో సి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని రాస్తారు. అసలు మిడిల్ లెవెల్ లాంగ్వేజే లేదు, ఉండేది రెండే, లో లెవెల్, హై లెవెల్. లో లెవెల్ కంప్యూటర్కి అర్థమవుతుంది, హై లెవెల్ మనుషులకు అర్థమవుతుంది. మరి సి లో లెవెలా హై లెవెల్ అంటే ఇది హై లెవెల్ లాంగ్వేజే, కాకపోతే దాంట్లో కొన్ని లో లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి. హై లెవెలే కానీ లో లెవెల్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీంట్లో %d అని ఒక మాట రాస్తూ ఉంటాం. %d స్కాన్ఎఫ్ %d అని రాస్తాం. %d అంటే ఎవరికి తెలియదుగా, అది కంప్యూటర్కే తెలుస్తుంది. సో అలా లో లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి. స్కాన్ నీకు తెలుసు కదా పదం, ఇంగ్లీష్ పదం. హై లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి. అందుకని దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ విత్ సమ్ లో లెవెల్ ఫీచర్స్ అని పిలవాలి. మిడిల్ లెవెల్ అనకూడదు.
ఓకేనా? C++ అనా C++ని స్ట్రౌస్ట్రప్ అనే ఆయన డిజైన్ చేశారమ్మా. C++ జనరల్గా వీడియో గేమ్స్ తయారు చేయడానికి వాడుతూ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాన్న. మరి ఈ C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కింద వస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ కిందనే తీసుకోవాలి. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఫోర్ట్రాన్. ఫోర్ట్రాన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. ఎవరు దీన్ని తయారు చేసిన తల్లి? జాన్ బెకస్. జాన్ బెకస్ అనే ఆయన ఈ ఫార్ములా ట్రాన్స్లేషన్ని డెవలప్ చేశారు. దీని మీద బిట్ అడిగితే ఏమడుగుతాడంటే విచ్ ఈస్ ద ప్యూర్ మ్యాథమెటికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్యూర్ మ్యాథమెటికల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఫోర్ట్రాన్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్ కానిది ఏది అన్నాడు. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటో చూద్దామా? ఒకటి మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అంటే ర్యామ్ని బాగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెసర్ మేనేజ్మెంట్. ప్రాసెసర్ని కూడా గమనించుకోవాలి. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ని చూసుకోవాలి. స్టోరేజ్ని చూసుకోవాలి. ఈ ఎర్రర్ డిటెక్షన్ చూసుకోవాలి. ఎర్రర్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకుంటా ఉండాలి. ఇంకోటి సెక్యూరిటీ పరంగా కూడా చూడాలి. ఇంకోటి యూజర్ ఇంటరాక్షన్ కలిగి ఉండాలి. యూజర్తో కోఆర్డినేషన్ అన్నది కలిగి ఉండాలి. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్కి ఉండాల్సిన బాధ్యతలు. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమే చూసుకోవాలి. సరే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అన్నాడు. ఒకటి మేనేజ్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఇవేగా ఇన్పుట్ అవుట్పుట్ డివైజులు, ఇవన్నీ రిసోర్సెస్ అది మేనేజ్ చేయాలి నన్ను. ప్రొవైడ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్. ఇదిగో యూజర్తో ఇంటరాక్షన్ అనేది ఉండాలి. లోడ్ అండ్ రన్ అప్లికేషన్స్. ఇదిగో స్టోరేజ్ నుంచి ఆ పనే కదా చేయాల్సింది. లోడ్ చేసుకోవాలి, రన్ చేసుకోవాలి, మెమరీని వాడాలి, ప్రాసెసర్ని వాడాలి. ఇది దేని గురించి పట్టించుకోదంటే ఇంటర్నెట్ గురించి దానికి సంబంధం లేదమ్మా. సిస్టమ్ని ఆపరేటింగ్ సిస్టమ్ పని పనులు చేయాలో ఎన్ని చేస్తాయి. సిస్టమ్ ముందర కూర్చున్న వాడికి ఏం కావాలో అది కూడా చేస్తాయి. ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాల్సింది నువ్వే తల్లి. ఆపరేటింగ్ సిస్టమ్ బాధ్యత లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ సెకండరీ స్టోరేజ్ మీడియా టు హార్డ్ డిస్క్ కార్డ్? ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేయాలంట? సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్ నుంచి ఎక్కడికి మూవ్ చేయాలంట దీన్ని? హార్డ్ డిస్క్. విచిత్రంగా కాకపోతే హార్డ్ డిస్క్ కూడా సెకండరీ స్టోరేజ్. మరి హార్డ్ డిస్క్ కాకుండా సెకండరీ స్టోరేజ్లు ఏమేమి ఉన్నాయి? ఒకటి ఆప్టికల్ డిస్కులు ఉన్నాయి, అంటే సీడీలు డివిడీలు ఇవి ఉన్నాయి. ఫ్లాష్ మెమరీలు ఉన్నాయి, అంటే పెన్ డ్రైవ్లు మెమరీ కార్డులు ఉన్నాయి. ఉన్న ఒక సాఫ్ట్వేర్ని హార్డ్ డిస్క్లోకి తీసుకురావాలి. అలా తీసుకొచ్చే ఆ పద్ధతిని ఏమంటారు? దాన్ని ఇన్స్టాలేషన్ అంటారమ్మ. కాపీయింగ్ అనబాకండి. మళ్ళీ ఆల్రెడీ కాపీయింగ్ అన్నది క్వశ్చన్లోనే ఇచ్చేసాడు కదా. టెర్మినాలజీ ఒప్పుకోదమ్మ. టెర్మినాలజీ ఏంటి అంటే కాపీయింగ్ అనకూడదు, ఇన్స్టలేషన్ అనాలి. సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మీ సెకండరీ స్టోరేజ్ అంటే సీడీ డివిడీల్లోంచి హార్డ్ డిస్క్లోకి తీసుకురావాలి అంటే నువ్వు దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అప్పుడే అది ఎక్కడికి వస్తుంది? సి డ్రైవ్లో ఉన్న ఆల్ ప్రోగ్రామ్స్లోకి వస్తుంది. ఓకేనా? ఇక డౌన్లోడ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ నుంచి మనం ఏదైనా తీసుకుంటే డేటాని దాన్ని డౌన్లోడ్ అంటారు. ఇంటర్నెట్కి మనం ఏదైనా డేటాని ఇస్తే దాన్ని అప్లోడ్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్? వెబ్ పేజ్ లేదా వెబ్సైట్. వెబ్సైట్లో రెండు రకాల వెబ్సైట్లు ఉన్నాయి. ఒకటేమో ఇంకోటేమో డైనమిక్. నానా స్టాటిక్ వెబ్ పేజ్లో ఉన్న డేటా మారదు, ఫిక్స్డ్గా ఉంటుంది. డైనమిక్ వెబ్ పేజ్లో ఉన్న డేటా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? మరి స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటి?
హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అని అడిగాడు అనుకో, స్టాటిక్ వెబ్ పేజ్లో ఉంటుంది. లేదు మహాత్మా గాంధీ చరిత్ర లేదా మహాత్మా గాంధీ గురించి ఏదైనా ఆర్టికల్, స్టాటిక్ వెబ్ పేజ్. డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి? తరచుగా మార్పుకు గురి అవుతుంటుంది. అంటే ఉదాహరణకు మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు నాన్న, క్రికెట్ స్కోర్. క్రికెట్ స్కోర్ అనేది బాల్కి మారిపోతూ ఉండాలి. అది ఫిక్స్డ్గా ఉండే స్టాటిక్ వెబ్ పేజ్లో ఉండదు. సైట్నే డైనమిక్ సైట్గా తయారు చేస్తారు. లేదు మన ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, షేర్ మార్కెట్లో వాల్యూ మారిపోతూనే ఉంటుంది, అది ఫిక్స్డ్గా ఉండదు. లేదు మన క్లైమేట్లో టెంపరేచర్స్ అది కూడా మారుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా దేంట్లో డిజైన్ చేస్తారంటే డైనమిక్ వెబ్ పేజెస్. అవి ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉండాలి నాన్న, యాక్టివ్గానే ఉండాలి. యాక్టివ్ వెబ్ పేజెస్ అంటారు వాటిని. సో స్టాటిక్ వెబ్ పేజ్కి ఆపోజిట్ ఏది అంటే డైనమిక్ వెబ్ పేజ్. దాన్నే యాక్టివ్ వెబ్ పేజ్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ కీస్ ఆర్ కంట్రోల్ అండ్ షిఫ్ట్? నానా కీబోర్డ్లో ఉంటాయమ్మా. సిటిఆర్ఎల్ కంట్రోల్, షిఫ్ట్, ఇంకొకటి ఆల్ట్, ఆల్టర్, ఆల్ట్. ఈ మూడింటిని మనం మాడిఫైయర్ కీస్ అని పిలవాలి. మాడిఫైయర్స్ అని ఎందుకన్నారంటే వీటిల్ని పట్టుకొని అక్షరాలని క్లిక్ చేస్తే ఆ అక్షరాల యొక్క గుణం అనేది చేంజ్ అవుతుంది. మామూలుగా అనేది లెటర్ టైప్ చేస్తే క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉంటే స్మాల్ ఎస్ పడుతుంది. అదే షిఫ్ట్ పట్టుకొని ఎస్ నొక్కు క్యాపిటల్ ఎస్ పడుతుంది. కంట్రోల్ పట్టుకొని ఎస్ నొక్కు సేవ్ అవుతుంది. నేను నొక్కేది ఎస్నే, కానీ వీటిని పట్టుకున్నప్పుడు ఆ ఎస్ అన్న లక్షణాన్ని మార్చుకుంటాం. అందుకే దాన్ని ఏమంటారంటే మాడిఫైయర్ కీస్ అని అంటారు. ఇక ఫంక్షనల్ కీస్ అన్నాడు. ఏంటమ్మా ఫంక్షనల్ కీస్ అంటే F1 నుంచి F10 వరకు ఉంటాయి. ఇవి కాకుండా టాగిల్ కీస్ అన్నీ ఉన్నాయమ్మా. TOGGLE, టాగిల్ కీస్ అంటే నమ్ లాక్, క్యాప్స్ లాక్, స్క్రాల్ లాక్. నమ్ లాక్, క్యాప్స్ లాక్, స్క్రాల్ లాక్, ఈ మూడింటిని ఏమంటారు అంటే టాగిల్ కీస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. JPEG స్టాండ్స్ ఫర్ జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. ఇమేజ్ ఫార్మాట్ నాన్న JPEG అంటారు. సో జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ అన్నది దీనికి ఆన్సర్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డాష్ రెఫర్స్ టు ద అన్ఆథరైజ్డ్ కాపీయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని అన్ఆథరైజ్డ్గా, ఇల్లీగల్గా కాపీ చేసినా డిస్ట్రిబ్యూట్ చేసినా దాన్ని సాఫ్ట్వేర్ పైరసీ అంటారు. పైరసీ అంటే దొంగతనంగా చేయడం. ఇక్కడ నేను చేసే సాఫ్ట్వేర్నే కాబట్టి సాఫ్ట్వేర్ ప్రైవసీ అని అంటారు. హ్యాకింగ్ అంటే ఇంటెలిజెంట్ ప్రోగ్రామర్ చేసే పని. క్రాకింగ్ అంటే వీడు కూడా ఇంటెలిజెంటే, కాకపోతే తన స్వలాభం కోసం అవతల వాడిని ఇబ్బంది పెట్టే వాడనమాట. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఉన్న వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అన్నది గూగుల్ క్రోమ్. ఇది వెబ్ బ్రౌజర్ లేదా సెర్చ్ ఇంజిన్ అని చెప్పచ్చు. గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్, అందులో గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్. మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇది కూడా వెబ్ బ్రౌజర్ అయినా. డీబగ్గర్, ఏదైనా తప్పులు వస్తే రెక్టిఫై చేయడానికి వాడే మెథడ్. మరి ఉన్న వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే ఓపెన్ సుసి. ఇది లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లెనెక్స్కి ఓనర్స్ ఎవరమ్మా? ఓనర్స్ ఎవరు ఉండరు. లెనెక్స్ ఇజ్ ఏ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దానికి ఓనర్ ఉండడు నాన్న. లెనెక్స్లో ఉన్న కోడింగ్ని ఎవరైనా కూడా ఎడిట్ చేయొచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ ఏ స్టోరేజ్ డివైస్? ఇందులో స్టోరేజ్ డివైస్ కాంది ఏంటి? CD స్టోరేజ్ డివైజే, హార్డ్ డిస్క్ స్టోరేజ్ డివైజే, ఫ్లాపీ డిస్క్ స్టోరేజ్ డివైజే. మరి స్టోర్ చేయకుంది లేదా చేయలేనిది ఏదైనా ఉంది అంటే ప్రింటర్. కారణం ఏంటంటే ఇది ఒక అవుట్పుట్ డివైస్ నాన్న. అవుట్పుట్ డివైస్ ఎలా స్టోర్ చేసుకుంటుందానా? చేసుకో. ఓకేనా? నెక్స్ట్. డాష్ ట్యాగ్స్ ప్లేస్డ్ ఆన్ animal bodies can be used to record and track in database of all the animal movements. మళ్ళీ ఇవేవో ట్యాగ్స్ అంట. ఎక్కడ ప్లేస్ చేస్తారు?
యానిమల్ బాడీస్ మీద ప్లేస్ చేస్తారంట. ట్యాగ్‌ని యానిమల్ బాడీ మీద ప్లేస్ చేస్తారు. మరి ఆ ట్యాగ్‌ని యానిమల్ బాడీ మీద ప్లేస్ చేస్తే అది ఏం చేస్తుందంటే రికార్డ్ అండ్ ట్రాక్ ఇన్ ఎ డేటాబేస్ ఆల్ ఆఫ్ ద యానిమల్ మూవ్‌మెంట్స్. ఇంగ్లీష్ సినిమాలో చూస్తా ఉంటాం. ఏదో ఒక ఇంజెక్షన్ లాంటిది ఇస్తారు యానిమల్స్‌కి. దాని తర్వాత యానిమల్ చేసే ప్రతి పని వీళ్ళకి తెలుస్తా ఉంటది. ఆ యానిమల్ హార్ట్ బీట్ ఎంత? ఆ యానిమల్‌కి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఆ యానిమల్ ఫుడ్ ఏం ఫీడ్ చేసుకుంటుంది? ఆ యానిమల్ ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తుంది? సో, ఆ యానిమల్ గురించి కంప్లీట్‌గా డేటాబేస్‌ని ట్రాక్ చేస్తారు. అలా ట్రాక్ చేయడానికి వాడే ఆ ట్యాగ్స్‌నే ఆర్ఎఫ్ఐడి, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అన్నాను. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్. చిన్న బీప్ గింజ లాంటిది ఉంటది నాన్న. హ్యూమన్స్ కూడా దీన్ని ఇంజెక్ట్ చేసుకొని ట్రాక్ చేయొచ్చు ఎవరెక్కడ తిరుగుతున్నారని. సో, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటారు దీన్ని. ఓకే నాన్న? ఇక పీఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సిస్టమ్ నాన్న. షాపింగ్ మాల్స్‌లో వాటిలో చూస్తాం. పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. పాయింట్ ఆఫ్ సేల్. ఇక నెక్స్ట్ జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జీపీఎస్. ఓకే నాన్న? నెక్స్ట్. If you perform, if you are performing Windows 98 operating system to Windows XP, you are performing and dash. నీ దగ్గర విండోస్ 98 అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాన్ని కాస్త విండోస్ ఎక్స్పీగా మార్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేసావు అన్నాడు. తల్లి, ఇక్కడ 2 విషయాలు డౌట్ వస్తా ఉంటాయి మన వాళ్ళకి. అప్డేట్ అందామా? అప్‌గ్రేడ్ అందామా? అప్డేట్ అంటే కరెక్టా? అప్‌గ్రేడ్ అంటే కరెక్టా? ఇది మన వాళ్ళకున్న డౌట్. తల్లి ఉదాహరణకు చెప్తాను. నా దగ్గర ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి నేను కొత్తగా మిర్రర్స్ యాడ్ చేశాను. కొత్తగా అలాయ్ వీల్స్ యాడ్ చేశాను. టైర్స్ మార్పిచ్చాను. కొత్తగా హారన్ ఒకటి పెట్టించాను. ఇవన్నీ ఏంటి అంటే అప్డేట్ అంటారు దీన్ని. అంటే ఎప్పటికప్పుడు నా బండిలో మార్పులు చేసుకుంటూ వస్తున్నా. అదే ఒకవేళ నేను రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఒకవేళ నేను కనుక ఒక కార్‌ని గాని కొనుక్కున్నాననుకోండి. ఇక్కడ నా స్టేటస్ అన్నది అప్‌గ్రేడ్ అయ్యింది. అప్‌గ్రేడ్ అంటారు దీన్ని. ఇక్కడ కూడా అదే జరిగింది. నాదన్నది విండోస్ 98. దీంట్లో సాఫ్ట్‌వేర్ ప్యాచెస్ యేసుకున్నాననుకోండి, అది అప్‌డేట్ అవుతది. సాఫ్ట్‌వేర్ ప్యాచ్ యేసుకుంటే అది అప్‌డేట్ అవుతది. కానీ నేను సాఫ్ట్‌వేర్ ప్యాచ్ ఎయట్లే. సాఫ్ట్‌వేర్‌నే కంప్లీట్‌గా మార్చేసా. విండోస్ 98 నుంచి విండోస్ ఎక్స్‌పీలోకి ఎంటర్ అయ్యా. ఇక్కడ నేనేమయ్యాను అంటే అప్‌గ్రేడ్ అయ్యాను. నా స్టేటస్‌ని పెంచుకున్నాను. ఓకేనా? పుషప్ అనేది ఏం లేదు తల్లి. ప్యాచ్ అంటే మాత్రం ఉన్నదానికే మనకిప్పుడు ఫోన్‌లకు కూడా వస్తా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ అప్డేట్స్. అంటే అదే ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉంటాం మనం. ఓరియోలో ఉంటే ఓరియోలోనే ఉంటాం. జెల్లీ బీన్‌లో ఉంటే జెల్లీ బీన్‌లోనే ఉంటాం. జస్ట్ అప్డేట్ అవుతా ఉంటుంది. కానీ అప్‌గ్రేడ్ అంటే ఏంటి? ఒక ఓఎస్ నుంచి ఇంకొక ఓఎస్ కంప్లీట్‌గా మారిపోతాం. దాన్ని అప్‌గ్రేడ్ అంటారు. ఇంకోటి విండోస్ ఎక్స్‌పీ అంటే ఎక్స్‌పీకి అబ్రివియేషన్ అడుగుతాడు. ఎక్స్‌పీరియన్స్ అని అర్థం. ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పీ అంటే ఎక్స్‌పీరియన్స్, అనుభూతి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ర్యామ్? ర్యామ్ గురించి వాస్తవం కానిదేంటి? అసలు ర్యామ్ గురించి మనకేం తెలుసు? ర్యామ్ అనేది ఒక టెంపరరీ స్టోరేజ్ ఏరియా. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్‌లో ప్రతి ప్రోగ్రామ్ ఏదైతే రన్ అవుతుందో అవన్నీ కూడా అక్కడికొస్తాయి. ర్యామ్ అనేది ఒక వోలటైల్ మెమరీ. ఇవి మనకు తెలుసు. ర్యామ్ అనేది ఫాస్ట్‌గా పనిచేస్తుందని తెలుసు. సరే ఏమంటాడో చూద్దాం. ర్యామ్ ఈజ్ సేమ్ యాజ్ హార్డ్ డిస్క్ స్టోరేజ్ అన్నాడు. ర్యాము, హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఒకటేనా? ర్యామ్ ఏమో ప్రైమరీ మెమరీ కిందకొస్తది. డేటా తాత్కాలికంగా ఉంటది. హార్డ్ డిస్క్ ఏమో సెకండరీ స్టోరేజ్ కిందకొస్తది. డేటా పర్మనెంట్‌గా ఉంటది. ర్యామ్ వేగంగా పనిచేస్తది. హార్డ్ డిస్క్ అంత వేగంగా పనిచేయదు. సో, ఫస్ట్‌ది ర్యామ్ గురించి నిజం కాదమ్మా. ఇక రెండోది ర్యామ్ ఈజ్ ఎ టెంపరరీ స్టోరేజ్ ఏరియా. నిజమే. ర్యామ్ ఈజ్ వోలటైల్. నిజమే. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అన్నీ కరెక్టే. మరి ర్యామ్ వాస్తవం కానిదేంటంటే ర్యాము, హార్డ్ డిస్క్ ఒకటే అన్నాడే. అది కరెక్ట్ కాదమ్మా. ర్యామ్ వేరు, హార్డ్ డిస్క్ వేరు. ర్యామ్‌లో డేటా తాత్కాలికంగా ఉంటుంది. హార్డ్ డిస్క్‌లో డేటా పర్మనెంట్‌గా ఉంటుంది. ఓకేనానా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సాఫ్ట్‌వేర్స్ సచ్ యాస్ వైరస్,
worms, Trojan horse that has a malicious content is known as. ఇది నిన్నటి క్లాస్లో నేను చెప్పానమ్మా. ఈ వైరస్, వాము, ట్రోజన్ హార్స్ ఇవన్నిటిని ఏమని పిలవాలి అంటే మాల్వేర్ అని పిలవాలి. మలీషియస్ సాఫ్ట్వేర్ దాని అబ్రివేషన్. మాల్వేర్ అంటే ఏంటి? మలీషియస్ సాఫ్ట్వేర్ అని అర్థం. ఓకేనా? ఇక వైరస్ అబ్రివేషన్ అడుగుతాడమ్మా. వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే మాల్వేర్స్ కిందకు వస్తాయి. ఆబ్వియస్లీ కింద ఉన్నాయి చూడండి అమ్మా, యాడ్వేర్ అది కూడా ఒక మాల్వేరే, స్కార్వేర్ అది కూడా మాల్వేరే, స్పైవేర్ అది కూడా మాల్వేరే, ర్యాన్సోవేర్ అవి కూడా మాల్వేర్సే. ఇవన్నీ కూడా మాల్వేర్సే. ఓకేనా? సో వీటికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే మాల్వేర్ అనే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్, చిప్ ఈజ్ ఎ కామన్ నిక్ నేమ్ ఆఫ్. చిప్ నాన్న ఐసీకి ఉన్న పేరమ్మా ఇది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్నే చిప్ అనే పేరుతో పిలవచ్చు. ఐసీకి ఉన్న ముద్దు పేరు ఇది. ఓకేనా? ట్రాన్సిస్టర్ని ఏమని పిలుస్తారు చెప్పండి? ట్రయోడ్. ట్రయోడ్. ఓకేనా? ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ లేవు. ఒకవేళ వాక్యూమ్ ట్యూబ్స్ కానీ ఉండింటే దాన్ని డయోడ్ అని పిలుస్తారు. ఓకేనా? సో ప్రస్తుతానికి చిప్ అనే ముద్దు పేరు ఎవరికి ఉంది అంటే ఐసీకి ఉంది నాన్న, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనేబుల్స్ టు డిటర్మైన్ హౌ ఆఫన్ యూజర్ విజిటెడ్ ఏ వెబ్సైట్? సో ఒక వెబ్సైట్ని యూజర్ తరచుగా విజిట్ అయ్యాడు అని మనకి ఎలా తెలుస్తుంది అని క్వశ్చన్ అడిగాడు. వీటినే కుకీస్ అంటారు. కుకీస్. కుకీ అంటేనే ఎ స్మాల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. ఎ స్మాల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కుకీస్ అంటే ఏం లేదు నాన్న. ఉదాహరణకు మీరు ఒక అప్లికేషన్లో డేటాను ఎంటర్ చేశారు. ఏదో కారణం చేత సబ్మిట్ కొట్టలేకపోయారు. మళ్ళీ మీరు అప్లికేషన్ టైప్ చేసేటప్పుడు మీ వర్డ్ అంటే మీ పేరులో లేదా మీ మొబైల్ నెంబర్లో 1 లేదా 2 అంకెలు లేదా లెటర్స్ కొట్టగానే మీరు ఏం ఎంటర్ చేశారో అది వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే కుకీస్. కుకీస్ అనేవి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసి పెడతాయి. మీరు తరచుగా అదే వెబ్సైట్లోకి మళ్ళీ వస్తూ ఉంటే మీరు అక్కడ రాగానే ఆ డేటా అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ ఐడెంటిటీ థెఫ్టింగ్ అనేది హ్యాకర్లు చేసే పని నాది. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సన్ కాల్డ్ హూ యూజెస్ ఏ కంప్యూటర్ టు కాజ్ హార్మ్? కంప్యూటర్ను వాడుకొని ఇతరులకి ఇబ్బంది పెట్టే వ్యక్తిని ఏమంటారు? వీడినే క్రాకర్ అంటారు, లేదా వీడినే బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటారు. విలన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. చాలా తెలివైన వాడైతే, మామూలు ప్రోగ్రామర్ కన్నా తెలివైన వాడు, కానీ ఆ తెలివిని మంచి పనులకు వాడడు, ఇతరులని ఇబ్బంది పెట్టడానికి వాడతాడు, లేదా ఒక సిస్టమ్ని డెస్ట్రాయ్ చేయడానికి వాడతాడు. వాడిని క్రాకర్ అనాలి, లేదా బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అని అనాలి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏముందన్నా? బ్లాక్ హ్యాట్ హ్యాకర్. క్రాకర్ కూడా ఆన్సరే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Dash can interrupt voice data into words that can be understood by the computer. వాయిస్ డేటాని వర్డ్స్ కిందకి మారుస్తుంది. మనకి గూగుల్లో వచ్చింది, లేదా యాపిల్లో సిరి ఉంది, లేదా మిగతా మన ఆండ్రాయిడ్ సిస్టమ్స్లో అలెక్స్ అని ఉంది. సో ఇవన్నీ ఏంటి అంటే మనం మాట్లాడే మాటని రికగ్నైజ్ చేస్తాయి. స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ అంటారు వీటిని. మనం మాట్లాడతాం ఇప్పుడు గూగుల్లో కూడా మైక్ ఆన్ చేసి మాట్లాడతాం, ఎందుకంటే చాలామందికి స్పెల్లింగ్స్ రావు. ఆ మైక్లో చెప్పేస్తే గూగుల్ ఎతికి పెడుతుంది కాబట్టి మైక్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు. చిన్న పిల్లాడు కూడా కిడ్స్ వీడియోస్ అని మైక్ ఆన్ చేసి చెప్తున్నాడు. దాని మెథడ్ని ఏమంటారు అంటే స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ డెవలప్డ్ ద మైక్రో ప్రాసెసర్? అమ్మ, ప్రపంచంలో మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ఏదో తెలుసా తల్లి? ఇంటెల్ 4004. ఇంటెల్ మైక్రో ప్రాసెసర్స్. సో ఇంటెల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.
ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నాన్న ఐసీ చిప్స్ని తయారు చేసింది ఎవరో తెలుసా తల్లి? జాక్ కిల్బే అండ్ రాబర్ట్ నాయిస్. జాక్ కిల్బే అండ్ రాబర్ట్ నాయిస్. ఈ రాబర్ట్ నాయిస్ అనే ఆయనే ఈ ఇంటెల్కి అధినేత. ఫస్ట్ ఐసీ చిప్స్ తయారు చేసిందే వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని వెరీ లార్జ్ స్కేల్లో వాడారు. అప్పుడు ఒక విఎల్ఎస్ఐ చిప్ అయింది. ఆ విఎల్ఎస్ఐ చిప్పే ఈ సిపియు ప్రాసెసర్. ఓకేనా? సో ఆ ప్రాసెసర్స్ని తయారు చేసింది ఎవరు అంటే వాళ్ళ నాన్న ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకేనా? ఇక ఇంటెల్కి పోటీగా ప్రాసెసర్లు తయారు చేసే మరో కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఏఎండి నాన్న. ఇంటెల్కి పోటీగా ప్రాసెసర్లు తయారు చేస్తుంది. అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్. అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, దీని అబ్రివేషన్ అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్. ఓకే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ఏఎల్యు స్టాండ్స్ ఫర్? ఏఎల్యు. ఏఎల్యు అనే మాట ఎక్కడ వింటారు అంటే కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇలా రాస్తూ ఉంటాం. కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, ఏఎల్యు అరిథమెటిక్ లాజిక్ యూనిట్. అరిథమెటిక్ లాజిక్ యూనిట్. చూడండి, లాజికల్ అనకూడదు, లాజిక్. అరిథమెటిక్ లాజిక్ యూనిట్. కొంతమంది అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కాదు, అండులు గిండులు లేవు ఇక్కడ. అబ్రివేషన్ అంటే అబ్రివేషన్ లాగానే చెప్పాలి. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా అట్టటి అనకూడదు. అబ్రివేషన్ ఫిక్స్డ్గానే ఉండాలి. ఏఎల్యు అంటే అరిథమెటిక్ లాజిక్ యూనిట్. ఏఎల్యులో 2 యూనిట్స్ ఉంటాయమ్మా, అరిథమెటిక్ యూనిట్, లాజిక్ యూనిట్. అరిథమెటిక్ యూనిట్ ఏమో క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, క్యాలిక్యులేషన్స్ చేసే అరిథమెటిక్ యూనిట్. లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? లాజికల్ అండు, లాజికల్ ఆరు, లాజికల్ నారు, ఇవన్నీ బులియన్ ఆపరేషన్స్ అనమాట. కంపారిజన్, గ్రేటర్ లెసర్, ఇట్లాంటి కంపారిజన్స్ చేసేదంతా కూడా కంపారిజన్స్ చేసేది లాజికల్ యూనిట్. క్యాలిక్యులేషన్స్ చేసేది అరిథమెటిక్ యూనిట్, కంపారిజన్స్ చేసేది లాజికల్ యూనిట్. మొత్తం మీద అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాలి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసీ చిప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ మేడప్ ఆఫ్. ఇందాకే చెప్పాను, ఐసీ చిప్ని దేంతో తయారు చేస్తారంటే సిలికాన్ మెటీరియల్తో తయారు చేస్తారు. సిలికాన్. కొన్నిసార్లు ఆప్షన్స్లో కావాలని సిలికా అని కూడా ఇస్తారు. సిలికాన్ ఇస్తారు, సిలికా అని ఇస్తారు. సిలికా అంటే ఇసుక. ఇసుకతో ప్రాసెసర్లు తయారు చేయలేరమ్మా. సో ఐసీ చిప్స్ అన్నీ కూడా దేంతో తయారు చేస్తారంటే సిలికాన్తో తయారు చేస్తారు. నెక్స్ట్, వాట్ డస్ ద కంప్యూటర్ అబ్రివేషన్ ఎంబీ యూజ్డ్ ఫర్? ఎంబీ అంటే ఏంటి? బి క్యాపిటల్లో ఉందా, స్మాల్లో ఉందా చెప్పు. బి క్యాపిటల్లో ఉంటే మెగా బిట్, బి క్యాపిటల్లో ఉంటే మెగా బైట్. చూడండి, ఇది వేరు, ఇది వేరు. బి స్మాల్ లెటర్లో ఉంటే దీని అర్థం బిట్, బి క్యాపిటల్ లెటర్లో ఉంటే దీని అర్థం బైట్. అక్కడ బి క్యాపిటల్లోనే ఉంది. సో మెగా బైట్ అనేది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, హెచ్టిటిపి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిటిపి? హెచ్టిటిపి దీనికి ఉన్న పేరేంటో తెలుసమ్మా? బ్యాక్ బోన్ ప్రోటోకాల్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ప్రపంచానికి వెన్నుముక లాంటి ప్రోటోకాల్ ఏదైనా ఉంది అంటే అది హెచ్టిటిపి ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది మనం గమనించాలి. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా? నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ లాగిన్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ నోన్ యాజ్ ఆథెంటికేషన్ అంటారు. లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ని, నేమ్ని చెక్ చేస్తే దాన్ని ఆథెంటికేషన్ అని పిలుస్తారు నన్ను. నెక్స్ట్, ద టర్మ్ బిట్ ఈజ్ షార్ట్ ఫార్ బిట్. బిట్కి అబ్రివేషన్ ఏంటి? బిట్కి అబ్రివేషన్, షార్ట్ ఫార్ అంటే అబ్రివేషన్ అడిగాడు నన్ను. ఇది బిట్ అనేది దేనికి షార్ట్ ఫామ్ అని అడిగాడు. బైనరీ డిజిట్. బిట్ అంటే బైనరీ డిజిట్, 0 లేదా 1 అని అర్థం. ఏదైనా ఒకటే, బైనరీ డిజిట్. డిజిట్స్ కాదమ్మా, డిజిట్. 0 అయినా కావచ్చు, 1 అయినా కావచ్చు.
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ఇస్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ స్టేట్ మెమరీ డివైస్. ఎస్ఎస్డి అంటారు, సాలిడ్ స్టేట్ డివైజెస్. ఈ సాలిడ్ స్టేట్ డివైజెస్ ఏమంటే ఫ్లాష్ మెమరీస్. ఫ్లాష్ మెమరీ. ఫ్లాష్ మెమరీ అనేది ఏంటంటారు అంటే, ఒకటి మెమరీ కార్డ్, మనం వాడే ఫోన్లో వాడే మెమరీ కార్డ్స్, అదేవిధంగా పెన్ డ్రైవ్, వీటిలన్నిటిని ఎస్ఎస్డి డివైజెస్గా పిలుస్తారు నేను. సో ఉన్న వాటిల్లో ఆన్సర్ మనకేమొస్తుందంటే ఫ్లాష్ మెమరీ డ్రైవ్ అని పిలవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. టెక్నాలజీ యూజ్డ్ బై బ్యాంక్స్. ఎక్కడ వాడతారంట? బ్యాంకుల్లో. ఎందుకు? ఫాస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ చెక్స్. చెక్లు ఇష్యూ అవుతాయి కదమ్మా, ఆ చెక్కుల్ని ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేయడానికి బ్యాంక్లో వాడే మెథడ్ ఏది అన్నాడు? ఎంఐసిఆర్. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. అని దీన్ని పిలవాలి నాన్న. రైట్, నెక్స్ట్. డాష్ కెన్ బి యూజ్డ్ విత్ ఎనీ సిఆర్టీ మానిటర్ బట్ నాట్ విత్ ద ఎల్సిడి మానిటర్. సిఆర్టీ మానిటర్తో వాడుకోవచ్చు, ఎల్సిడి మానిటర్తో వాడలేము. ఏంటివి? మళ్ళీ లైట్ పెన్ను, లైట్ గన్ను. లైట్ పెన్, లైట్ గన్, ఇవి రెండు సిఆర్టీకి వాడుకోవచ్చు, వాడలేము. లైట్ పెన్ ఎందుకు వాడతారు? మానిటర్ మీద ఉన్న టెక్స్ట్ని స్కాన్ చేయడానికి వాడతారు. మానిటర్ మీద టెక్స్ట్ ఉంది, దాన్ని స్కాన్ చేయాలా, అప్పుడు నువ్వు వాడే డివైస్ ఏది అంటే లైట్ పెన్. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు లైట్ గన్ వాడతారు. ఇలా కొంతమందికి చిన్నప్పుడు మ్యారియో గేమ్ ఆడే అలవాటు ఉంటుంది, అప్పుడు టీవీలో ఒక గన్ లాంటిది యూజ్ చేసి అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని కిల్ చేసేవారు, ఈ ప్లే స్టేషన్స్ అవన్నీ రాకముందరమ్మ. సో వాటిని ఏమంటారు అంటే లైట్ గన్ అని అంటారు. సో ఈ లైట్ పెన్ను, లైట్ గన్ను సిఆర్టీ మానిటర్స్కి మాత్రమే సెట్ అవుతాయి, ఎల్సిడి మానిటర్స్కి సెట్ కావు. జాయ్ స్టిక్స్ అంటే ఏంటమ్మా? వీడియో గేమ్స్ ఆడేదానికి వాడేది. ట్రాక్ బాల్ అంటే మౌస్ అమ్మ, పాతకాలపు మౌస్ని ట్రాక్ బాల్ అనేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని సిస్టమ్స్లో వస్తూ ఉన్నాయి ట్రాక్ బాల్స్. ఇక మౌస్ అంటే మనకు తెలుసు. సో మొత్తం మీద లైట్ పెన్ను, లైట్ గన్ను సిఆర్టీలో ఓకే, ఎల్సిడిలో మంచి. ఓకేనా? నెక్స్ట్. వాట్ ఈస్ ద మెయిన్ ఫోల్డర్ ఆన్ ఏ స్టోరేజ్ డివైస్ కాల్డ్? మెయిన్ ఫోల్డర్ని ఏమని పిలవాలి? తల్లి ఇక్కడ రెండు ఉన్నాయేమో మనకు, సియుఐ, జియుఐ. కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్లో ఏమో మౌస్ పనిచేయదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో మౌస్ పనిచేస్తుంది. మరి వీటిల్లో మెయిన్ ఫోల్డర్ని ఏమంటారు? కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్లో అయితే దీన్ని రూట్ డైరెక్టరీ అంటారు. రూట్ డైరెక్టరీ. ఇక్కడ అనుకోండి డ్రైవ్ అంటారు. మనం మై కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు వస్తుంది సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్. మనం వాడేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అదే మనం ఎంఎస్ దాస్ ఓపెన్ చేస్తే అక్కడ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. నానా రూట్ డైరెక్టరీ అంటారు మెయిన్ ఫోల్డర్ని. ఒకటి సియుఐల ప్రకారం అయితే రూట్ డైరెక్టరీ లేదా డ్రైవ్ అని పిలవచ్చు. ఇక్కడ మనకు డ్రైవ్, రూట్ డైరెక్టరీలో ఏదో ఒకటే ఉంటుంది, దాన్ని మన ఆన్సర్గా ఇవ్వాలి. మళ్ళీ రూట్ డైరెక్టరీ తర్వాత ఇక్కడ ఏముంటాయంటే డైరెక్టరీస్ ఉంటాయి, ఇక్కడైతే ఫోల్డర్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ చేయగానే ఫోల్డర్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్టరీస్ కింద ఏముంటాయంటే సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఇక్కడ ఫోల్డర్ ఏముంటుంది అంటే సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ అల్టిమేట్గా ఉండేది ఫైల్స్. ఇక్కడ కూడా అల్టిమేట్గా ఉండేది ఫైల్స్. సో ఈ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఐడియా ఉండాలి. ఎంఎస్ దాస్ అన్ని కమాండ్స్ రూపంలో ఇవ్వాలి, కీబోర్డ్తోనే పని ఉంటుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో అన్ని మౌస్లు మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఆర్ యూజ్డ్ బై కంపెనీస్ ఫర్ మార్కెటింగ్ పర్పస్. మార్కెటింగ్ అంటే యాడ్స్ ఇవ్వడమేగా, యాడ్వేర్ అనాలి దీన్ని. స్పైవేర్ అంటే సీక్రెట్గా ఉండే అవతల నాశనం చేయడం. ఫ్రీవేర్ అంటే నెట్లో ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్.
లైవ్ వేర్ అన్నాడు. లైవ్ వేర్ అంటే ఎవరమ్మా? హ్యూమన్స్, మనమే. కంప్యూటర్ ముందర కూర్చొని పనిచేసే వాళ్ళందరినీ లైవ్ వేర్ అనే పేరుతో పిలవాలి. ఇక మార్కెటింగ్ కోసం యాడ్స్ కావాలి కాబట్టి వీటిని యాడ్ వేర్ అనే పేరుతో పిలవాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్. విచ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ ట్రాన్స్లేటర్. ఇంతకు ముందరే చెప్పా, ట్రాన్స్లేటర్ అంటే అనువదించేవాడు. ట్రాన్స్లేటర్స్ ఏమేమి ఉన్నాయి మనకు? అసెంబ్లర్ ఉంది, కంపైలర్ ఉంది, ఇంటర్ప్రెటర్ ఉంది. ఈ మూడింటినే ట్రాన్స్లేటర్స్ అనాల. మరి ఇక్కడ లేనిదేముంది? ప్రాసెసర్ అన్నాడు. అమ్మ ఇది డివైస్ కదమ్మా. సిపియు, ప్రాసెసర్ అంటే సిపియు. అది అసలు సాఫ్ట్వేరే కాదు. ట్రాన్స్లేటర్ అంటే సాఫ్ట్వేర్. ఈ కంపైలర్ సాఫ్ట్వేర్, ఇంటర్ప్రెటర్ సాఫ్ట్వేర్, అసెంబ్లర్ సాఫ్ట్వేర్. అసెంబ్లర్ ఎందుకు వాడతారు నాన్న? ఇందాక చెప్పానమ్మా, అసెంబ్లీ లెవెల్ కోడింగ్ నుంచి మెషిన్ లెవెల్ కోడింగ్ లేక మార్చడానికి వాడతారు. కంపైలర్ హై లెవెల్ టు లో లెవెల్ కన్వర్షన్. ఇంటర్ప్రెటర్ హై లెవెల్ టు లో లెవెల్. కంపైలర్ ఏం చేస్తుంది? మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? మొత్తం ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తూ వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అవుట్లుక్ ఎక్స్ప్రెస్ ఇస్ నోన్ యాజ్. అవుట్లుక్, ఎంఎస్ అవుట్లుక్ అంటారు నాన్న. మీరు ఎంతమంది వాడారు నాకు తెలియదు. ఎంఎస్ అవుట్లుక్ నాన్న, ఇది ఒక ఈమెయిల్ ఏజెంట్ నాన్న. ఈమెయిల్ ఏజెంట్. మన మెయిల్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో చూసుకునేదానికి అవుట్లుక్తో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. అవుట్లుక్ అని మనం రిజిస్టర్ అయ్యామంటే మన మెయిల్స్ని మళ్ళీ ఒకవేళ నెట్ లేకపోయినా ఆఫ్లైన్లో చూడొచ్చు అనమాట. సో ఇది ఒక ఈమెయిల్ క్లయింట్ అని ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ స్ప్రెడ్షీట్ అన్నాడమ్మా. స్ప్రెడ్షీట్ అంటే ఏం లేదు తల్లి, ఎక్కడైనా డేటా టేబుల్ రూపంలో ఉంటే దాన్ని స్ప్రెడ్షీట్ అని పిలవాలి. అది డేటాబేస్ కావచ్చు. డేటాబేస్ అంటే అదే నా ఉద్దేశం. ఎంఎస్ యాక్సెస్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, లేదా సింపుల్ ఒక టేబుల్ కావచ్చు. వాటిలన్నింటినీ స్ప్రెడ్షీట్స్ అని పిలవాల్సి వస్తుంది. Which of the following code used in present days computing was developed by IBM Corporation? చూడండి తల్లి, కోడ్స్ 3 రకాలు ఉన్నాయమ్మా. ఒకటేమో BCD కోడ్, బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్ ఇది ఒక 6-బిట్ కోడ్ అని పిలుస్తారు. 6-బిట్ కోడ్ ఏది అంటే బైనరీ డెసిమల్. ఇక నెక్స్ట్ ఇది ASCII. అమెరికన్ స్టాండర్డ్ కోడ్. ఎందుకు ఈ అమెరికన్ స్టాండర్డ్ కోడ్? ఫార్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్లు చెప్పిన ఒక స్టాండర్డ్ కోడ్ దేనికంటే ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ చేయడం కోసం. సో ASCII అంటారు. ఇది ఒక 7-బిట్ కోడ్. అయితే EBCDIC. BCD అంటే తెలుసు, బైనరీ కోడెడ్ డెసిమల్. ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్. ఫార్ ఎందుకు? ఇన్ఫర్మేషన్ చేంజ్. ఎక్స్టెండెడ్ బైనరీ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ చేంజ్. ఓకే నాన్న? ఇంటర్చేంజ్. ఓకే రైట్. నెక్స్ట్ దీన్ని ఏమనాలి అంటే ఎక్స్టెండెడ్ బైనరీ కోడ్నే 8-బిట్ కోడ్ అనాలి. ఎక్స్టెండెడ్ బైనరీ డెసిమల్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ లేదా ఇన్ఫర్మేషన్ చేంజ్. రైట్. ఇది ఏ బిట్ కోడ్ అంటే 8-బిట్ కోడ్ నాన్న. ఈ 8-బిట్ కోడ్ని వాడేది IBM వాళ్ళు. ఎక్కడ వాడతారు అంటే మెయిన్ ఫ్రేమ్స్లో వాడతారు. ఓకేనా? సో ఇది మన ఆన్సర్ నాన్న. సో IBM వాళ్ళు వాడేది EBCDIC కోడు. ఇది 8-బిట్ కోడు, మెయిన్ ఫ్రేమ్స్లో ఆడతాడు. మనల్ని అడుగుతాడన్న, మనం అందరం వాడే ఏ కోడ్ కన్వర్షన్ వాడతారు? జనరల్గా పీసీలు అన్నింటిలో వాడేది ASCII కోడ్. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. 7-బిట్ కోడ్ అది. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ లేఅవుట్ ఫర్ కీబోర్డ్? కీబోర్డ్కి లేఅవుట్స్ ఉన్నాయి నాన్న. ఒకటి QWERTY ఉంది, డెవోరాక్ ఉంది, అజేటి ఉంది. అయితే మనం వాడే స్టాండర్డ్ లేఅవుట్ ఏది అంటే QWERTYయే.
క్వెర్టీ అంటే మన కీబోర్డ్లో ఫస్ట్ 6 లెటర్స్ ఇవి. QWERTY మన కీబోర్డ్లో మొదటి 6 అక్షరాలు ఇవే. క్వెర్టీ లేఅవుట్ వాడతాం మనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ వాజ్ డెవలప్డ్ బై కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అని ఎవరిని పిలవాలి? జాన్ వాన్ న్యూమన్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏంటి? ఈ బొమ్మ మీరు చూసి ఉంటారు. ఇన్పుట్, CPU, దీని లోపల కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, అరిథమెటిక్ లాజిక్ యూనిట్, అవుట్పుట్. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఇది మనం బేసిక్ డయాగ్రామ్. ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే జాన్ వాన్ న్యూమన్. ఈయన ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటది? కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని మొదట చెప్పిన వ్యక్తి కూడా జాన్ వాన్ న్యూమన్. ఈయన తయారు చేసిన ఒక కంప్యూటరే ఎడ్సాక్ అనే కంప్యూటర్ నేనే తయారు చేసింది. ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ ఎడ్సాక్ తయారు చేసింది ఈయనేనా? ఓకేనా? ఇక చార్లెస్ బ్యాబేజ్ ఏం కనుక్కున్నాడు నాన్న? డిఫరెన్స్ ఇంజన్ని, అనలిటికల్ ఇంజన్ని. చార్లెస్ బ్యాబేజ్ ఎట్టి పరిస్థితిలో కంప్యూటర్ని కనిపెట్టాలన్న ఆలోచన కూడా ఆయనకి లేదు. ఆయన కనిపెట్టింది డిఫరెన్స్ ఇంజన్ని, ఇంకోటి అనలిటికల్ ఇంజిన్. బ్లెయిజ్ పాస్కల్ డివైస్ని కనిపెట్టడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ద కాంపోనెంట్ దట్ ప్రాసెస్ డేటా ఆర్ లొకేటెడ్ ఇన్. డేటాని ప్రాసెస్ చేసేది ఎవరు? CPU. మరి ఈ CPU ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా సిస్టమ్ యూనిట్లోనే ఉంటుంది. ఆ రేకు డబ్బాలోనే ఉండాల్సింది. సో ఆన్సర్ ఏంటి అంటే సిస్టమ్ యూనిట్. నెక్స్ట్, అనదర్ నేమ్ ఫర్ మెమరీ. మెమరీకి మరొక పేరు ర్యామ్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాలి.